హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వెల్లుల్లి కారం పచ్చడి. ఇది ఇన్స్టంట్గా చేసుకునే పచ్చడి అండి. ఫ్రిడ్జ్లో పెడితే ఇది కనీసం 15-20 రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని టేబుల్ స్పూన్నర నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని మంచిగా పోపు ఎర్రగా వేగిన దాకా వేయించుకోవాలి. పోపు అంతా ఎర్రగా వేగాక దీంట్లోకి 2 పెద్ద ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయలు, 10-12 ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి అనేవి మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా వేసుకొని అరకప్పు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని మిశ్రమం అంతా బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇందులోకి ఇంగువ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుతూ మిశ్రమాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మిశ్రమం అంతా మంచిగా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని మిశ్రమం అంతా మంచిగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో పైనుంచి పోపు వేసుకుంటే ఇన్స్టంట్ వెల్లుల్లి పచ్చడి రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.